మీరు బీయింగ్ ఏ ఉమెన్, మీరు ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణ కొరబడిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ వాలంటీర్లు ద్వారా కొంత డేటా అక్రమంగా వెళుతుంది, ఎస్పెషల్లీ ప్రైవసీ డేటా వెళ్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థాయిలో మహిళలు వ్యభిచార కోపంలోకి నెట్టబడుతున్నారు, కిడ్నాప్లు అవుతున్నారు, మిస్సింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతుంటే బీయింగ్ ఏ లేడీ, దట్టు మినిస్టర్గా ఉండి గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉండి ఆంధ్రప్రదేశ్ సెక్యూర్డ్గా మహిళలకు ఉందని ఎట్లా చెప్పగలుగుతారు? హైదరాబాద్లో కూర్చొని అప్పుడప్పుడు వచ్చేవాడు ఇలా మాట్లాడుతుంటే మీకు నవ్వు అనిపించడంలా? అది కూడా మహిళల రక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇంకా కామెడీగా అనిపిస్తుందా లేదా? ఈరోజు ఆయన వల్ల చాలామందికి రక్షణ లేకుండా పోయిన విషయం కళ్ళారా ఉంది, మనకి సాక్ష్యాలతో కూడా ఉంది. కాబట్టి అది వేరే విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడో హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్కి మనసు కలిచివేసి అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరగకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని దిశ చట్టాన్ని అసెంబ్లీలో చేసి కేంద్రానికి పంపించాం. ఆ కేంద్రం నుంచి ఆ చట్టం అయ్యి వచ్చే లోపల ఆ చట్టంలో ఉన్న విషయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఎక్కడా కూడా ఇలాంటి ఇష్యూస్ జరగకుండా చూసుకోవడానికి 100% ఈరోజు మహిళా పోలీసుల్ని ప్రతి సచివాలయ పరిధిలో గ్రామాల్లో రెగ్యులర్గా తిరిగే విధంగా పెట్టుకొని ఉన్నాం. అలాగే మహిళా పోలీస్ స్టేషన్స్ పెట్టుకోవటం జరిగింది. దిశ యాప్, ఈరోజు దిశ యాప్ వల్ల ఎంతమంది సేవ్ అయ్యారో మీకు తెలుసా? అది డౌన్లోడ్ చేయించి అందరితో ఏ విధంగా వాళ్ళని మనం కాపాడుతున్నామో మనం చూస్తున్నాం. అలాగే ఈ న్యాయ నిర్ధారణ చేయటానికి ల్యాబ్స్ కూడా చిన్నపిల్లల ఇష్యూలో కానీ మహిళల ఇష్యూలో కానీ ఇమీడియట్గా నేరస్తుల్ని పట్టుకొని శిక్షించే విధంగా ఈరోజు మీరు చూస్తే ఏదైనా ఒకవేళ ఇన్సిడెంట్ జరగకుండా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. మనకి రిపోర్ట్ లేనివి, మన యాప్ యూజ్ చేయనివి, లేదా ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా జరిగిన ఇష్యూస్ని కూడా ఇమీడియట్గా నేరస్తుల్ని 24 అవర్స్లో పట్టుకోవటం జరిగింది. వారి మీద కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. జగనన్న వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని ఇట్లా చిన్నపిల్లల్ని చేసిన వాళ్ళని 3కి ఉరిశిక్ష వేయించడం జరిగింది. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎప్పుడైనా ఆడపిల్లల్ని రక్షించడానికి ఇలాంటిది ఒక్కటైనా చేపట్టాడా గమనించాల్సిన విషయం. మీరు తప్పు జరగకుండా చూసుకోవటం ఫస్ట్ ప్రయారిటీ అయితే దాన్ని మించి ఎక్కడైనా జరిగితే ఇమీడియట్గా అండ్ వ్యభిచార కూపంలో దించింది చంద్రబాబు నాయుడు ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. ఆ విషయం మీద ఫైట్ చేసినందుకు నా నోరు మూయటానికి నన్ను 1 year సస్పెండ్ చేయటమే కాకుండా నన్ను విమెన్ పార్లమెంట్కి రమ్మని ఏ విధంగా కిడ్నాప్ చేశారో మీ టీవీలో ఒకసారి ఆ వీడియోస్ తీస్తే మీకే అర్థమవుతుంది. సో విమెన్ కోసం పోరాడింది మా పార్టీ. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళకి రక్షణ కానీ, మహిళకి ఆర్థిక భరోసా కానీ, మహిళకి రాజకీయంగా సముచిత స్థానం కానీ, మహిళా సాధికారత దిశగా మహిళల్ని ఒక తోబుట్టుగా చేయి పట్టుకొని నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, ధర్నా చేసే స్వేచ్ఛ లేదు, లేదంటే భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ లేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడాల్సి? ఒకసారి వాళ్ళ వీడియోస్ చూడండి. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎలా మీటింగ్లు పెట్టుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్న గౌరవం లేకుండా ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ మీటింగ్లు చూడండి, వాళ్ళ పాదయాత్రలు చూడండి. అబద్ధం చెప్పడానికి కూడా అతికినట్టు ఉండాలి కదా, వాళ్ళు చెప్పేది అలా ఉంటుంది.